పండుగను పండుగలాగానే జరుపుకోవాలి. రాజకీయాలకు ఆపాదిస్తే చర్యలు తప్పదు. పీలేరు అర్బన్ ఇన్ఛార్జ్ సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి పండుగను పండుగలాగానే చూడాలని, రాజకీయాలకు ఆపాదిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు పీలేరు అర్బన్ పోలీస్ కార్యాలయ ఆవరణలో సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి ఎస్ఐ బాలకృష్ణతో కలిసి పీలేరు మండలంలోని అన్ని వినాయక మండపాల కమిటీ సభ్యులు మరియు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, చవితి మండపాల వద్ద కమిటీ సభ్యులు తప్పనిసరిగా ప్రతిరోజు ఉండాలని, విద్యుత్తును అక్రమంగా వినియోగించకుండా విద్యుత్ అధికారుల అనుమతితో ఏర్పాటు చేసుకోవాలని, నీరు తప్పనిసరిగా ఉంచాలని తెలిపారు. అదేవిధంగా మండపాల వద్ద అధిక సౌండ్లతో మైకులు పెట్టరాదన్నారు. మండపాల ఏర్పాటు కొరకు దౌర్జన్యానికి పాల్పడుతూ ప్రజల వద్ద డబ్బులు వసూలు చేయరాదన్నారు. మద్యం సేవించి వచ్చే వారిని మండపాల వద్దకు రానియకుండా చూసే బాధ్యత కమిటీదే అని తెలిపారు. పండుగను పండుగలాగే చూడాలని, రాజకీయం చేస్తే చర్యలు తప్పవని అన్నారు. అదేవిధంగా పలు నిబంధనలను ఆయన సూచించారు. వీటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు షామియానా షఫీ, ఈఓ వై గురుమోహన్ తదితరులు పాల్గొన్నారు. మోటార్ సైకిల్లో రిమూవ్ రైడింగ్ పోతూ ఎవరో బయట నుంచి వచ్చింటారు, బంధువులందరూ పిలిపించుంటారు, వాళ్ళ మీద కలర్స్ కొట్టడము, ఇట్లా పనులు మాత్రం దయచేసి చేయొద్దండి. నేను ఎక్కడికక్కడ వీడియో రికార్డింగ్ చేపిస్తున్నా, ఆ రోజు ఏం అనుకోవచ్చు, తర్వాత మొత్తం అంతా కేసు రిలీజ్ చేస్తా ఖచ్చితంగా చెప్తున్నాను. పండగ అనేది పండగలాగా చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్గనైజరు ఇంకొకరు కోశాధికారి ఇద్దరు వచ్చారు. ఇక్కడికి ఒక్కొక్క పండుగకు సంబంధించి సెంటర్ సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజరు ఎవరైతే ఇక్కడ పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళ సంబంధించి మనుషులందరినీ కూడా వాళ్ళే కంట్రోల్ పెట్టుకోవాలా. ఎందుకంటే నిమజ్జనం అనేది అన్ని చోట్ల ఉంటుంది, బందోబస్తు అడుగుతున్నాము, వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు పోషిస్తారనేది తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేటరు, దాంట్లో ఉన్నటువంటి సెంటర్ సంబంధించి ఎంతమంది అయితే వాళ్ళు స్టాఫ్ ఉంటారో అందరూ కూడా ఒక్కొక్క పోలీస్ లాగానే బిహేవ్ చేయాలి. ఎవరన్నా ఇంకోటి లిక్కర్ తీసుకోవద్దండి. ఎవరైతే ఎక్కువ చేస్తుంటారో వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని. మీరు కంట్రోల్ చేయండి. మీ వల్ల కంట్రోల్ కాకపోతే తర్వాత మా దగ్గర నుంచి కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పండగ కాబట్టి మీకు చెప్తున్నాను. వేరే విషయాలు అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు.